పార్టీ ఫిరాయింపులపై హాట్ కమెంట్స్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులతో ఏ పార్టీకి లాభం ఉండదన్నారు. గతంలో తాము ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల ఎలాంటి లాభం జరగకపోగా నష్టమే జరిగిందన్నారు హరీష్. గతంలో తమ పార్టీలోకి 12 మంది ఎమ్మెల్యేలు వస్తే 10 మంది ఓడిపోయారని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కాబట్టే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని మీడియా చిట్చాట్లో అన్నారు హరీష్. మరోవైపు పార్టీ ఓటమిపై చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందన్నారు. మా వైఖరిలో కొంత మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. మేము ఓడిపోవడం ప్రజల తప్పు అనడం అంటే అది మా తప్పు అవుతుందన్నారు కేటీఆర్. 10 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామన్నారు. బీఆర్ఎస్ ఓటమి ఫిరాయింపులపై హరీష్ కేటీఆర్ కమెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి సత్యం అందిస్తారు. సత్యం, గులాబీ పార్టీ ముఖ్య లీడర్ల కమెంట్స్ ను ఎలా చూడాలి? బీఆర్ఎస్ కీలక నేతలు ఢిల్లీలో హాట్ కామెంట్ చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలో రిపోర్టర్లతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చిట్చాట్ చేశారు. దాంట్లో హాట్ కామెంట్ చేశారని చెప్పవచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ గతంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి నష్టం జరిగింది మా పార్టీకి అనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకుంటే గత ఎన్నికల్లో 10 మంది ఓడిపోయారు. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది. మా పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు కాబట్టి తాము న్యాయ పోరాటం చేస్తున్నాం, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాం అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తాం, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు లేకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీనే ఎల్పీనే విలీనం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ పార్టీ కీలక నేతలు కామెంట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఆయనతో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సైతం తమకు తెలంగాణ ప్రజలకు దూరం పెరిగింది, తాము ప్రజలు చేయడం వల్లే తాము ఓడిపోయామంటే ఒకవేళ తామే తప్పు చేశామనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలకు తమకు గ్యాప్ పెరిగిందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ ఇది ఇప్పుడు మాట్లాడుతున్న కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన చేసిన చాలా సందర్భాల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రజలే తప్పు చేశారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకుండా ప్రజలు తప్పు చేశారు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు వాగ్దానాలు నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చి తెలంగాణ ప్రజలే తప్పు చేశారనే అంశాన్ని పదే కేటీఆర్ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ఆ అంశంలో బీఆర్ఎస్ పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. సొంత పార్టీ నేతలే కేటీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కేటీఆర్ ఎలాంటి కామెంట్ చేసినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే ఇక తెలంగాణ ప్రజల్లో తిరిగి ప్రజా ఉద్యమాలు లేదంటే ప్రభుత్వంపై వ్యతిరేక కార్యక్రమాలు చేయడం సాధ్యం కాదని భావించే ఇద్దరు ఇటు కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు తన ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ ఇలాంటి కామెంట్స్ చేశారనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి సాగుతుంది. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు మొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన గ్రేటర్ పరిధిలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఏకంగా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాదు మెజారిటీ ఎమ్మెల్యేలను చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఆ సమయంలో ఇలాంటి కామెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీని రాజకీయ ఆరోపణలు చేశారంటే ఏదైనా సరే తన దాకా వస్తే బాధ తెలియదు అనే అంశాన్ని తెలంగాణలో ఒక నానుడి ఉంటుంది. అదే నానుడి ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలకు తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే వారికి కలుగుతున్న బాధ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రస్తావించింది, కోర్టుకు వెళ్ళింది, రాజకీయ ఫిరాయింపుల సభపై ఫిర్యాదు చేసింది. అయినా అప్పుడున్న ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మేము సరైనదే, మా బలం పెంచుకోవడానికి చేర్చుకుంటున్నామనే ప్రస్తావిస్తూ వచ్చారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వస్తున్నారనే అంశాన్ని చెప్తూ వచ్చారు. ఇప్పుడు అదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరుతున్నామనే అంశాన్ని ప్రస్తావించడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు తమ మనసు మార్చుకోవడము లేదంటే తన మాటను మార్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు.
తాము గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ చూస్తే రాజకీయంగా ఆ సొంత పార్టీలోనే ఆ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతోనే ఇక తమ తీరులో మార్పు తీసుకోవాలని ఒక ప్రయత్నం చేయడం వల్లే ఈరోజు చేసిన వ్యాఖ్యలని గుర్తించవచ్చు. ఇటు హరీష్ రావు చేసిన కామెంట్స్ కానీ అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కానీ తమకు ప్రజలకు మధ్య గాబ్ పెరిగింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకే మంత్రులకే కనీసం సమయం ఇవ్వని నాటి ముఖ్యమంత్రి, ఆ పార్టీ కీలక మంత్రులుగా ఉన్న హరీష్ కానీ లేదంటే కేటీఆర్ కానీ కేవలం సొంత పార్టీల్లో వ్యతిరేకత రావడం వల్లే ఓడిపోయామనే అంశాన్ని ఇప్పుడు గుర్తించారని మాత్రం ఈరోజు చేసిన కామెంట్స్ని బట్టి ఇటు తెలంగాణ రాజకీయాల్లో చర్చ సాగుతుందని చెప్పొచ్చు. శ్రవంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.